ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రధానమైన ఆరోపణ ఎదుర్కొంటుంది. అది ప్రభుత్వంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షాల నుంచి బయట వ్యక్తుల నుంచి ఈ నింద అనేది రోజు రోజు పెరిగిపోతుంది. అది ఎందుకు ఇంతగానం వస్తున్నది, మరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మేల్కోవట్లేదు మాట్లాడుకుందాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒక నింద ఎదుర్కొంటుంది. అది కమిషన్ల ప్రభుత్వం. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నుంచి మొదలైంది. ఎవరికైనా బిల్లులు చెల్లించాలి అని అంటే అందులో కమిషన్లు ఇవ్వాలి. కమిషన్లు ఇవ్వకపోతే బిల్లులు చెల్లించారు. ఏకంగా ఆయన తన ఇంట్లో ఉన్న వ్యక్తులతోటే, కుటుంబ సభ్యులతోటి డీలింగ్ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఈ బిల్లులు రిలీజ్ అవుతున్నాయి అన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ ఆరోపణల నేపథ్యంలో మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు మొన్న ఏకంగా సచివాలయం వద్దకు వెళ్లి డైరెక్ట్ గా ధర్నా చేయడం జరిగింది. మా బిల్లులు చెల్లించండి మహాప్రభు, మేము చిన్న చిన్న కాంట్రాక్టర్లము, మా బిల్లులు మొత్తం ఆగిపోయి ఉన్నాయి, మాకు డబ్బులు చెల్లిస్తేనే మేము బతికే అవకాశం ఉన్నది అని వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న కూడా ఇప్పుడు ఈ రోజు కూడా పెద్ద అంశంగా ఉన్నది కాలేజ్ ఫీజుల రియంబర్స్మెంట్. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు కాలేజ్ ఫీజులను బకాయి పడింది. 13 నుంచి 14 లక్షల మంది విద్యార్థులు దీనివల్ల ఎఫెక్ట్ కాబోతున్నారు. రాష్ట్రంలోని కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీలన్నీ బంద్కు పిలిపించినాయి. నిన్న అర్ధరాత్రి వరకు మల్లు భట్టి విక్రమార్క వాళ్ళతో చర్చలు జరిగారు. ఆ చర్చలు సఫలం కాలేదు, విఫలం కాలేదు, అవి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మళ్ళా ఈ రోజు మరోసారి చర్చలు చేయబోతున్నారు. ఈ చర్చలలో వీళ్ళు ఎలాంటి నిర్ణయం, కనీసం వాళ్ళు 1,200 కోట్ల రూపాయలు తక్షణం ఇస్తే తప్ప మేము ఇంకా ఈ బంద్ని ఆపే పరిస్థితి లేదు. అదే విధంగా డిసెంబర్ 31వ తేదీ లోపు ఈ 10,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలి. అంతేకాకుండా బోధన ఛార్జీలను ఏ నెలకు ఆ నెల విడుదల చేయాలి అంటూ వాళ్ళు పలు డిమాండ్లను పెట్టారు. గత 4 ఏళ్ల నుంచి మాకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో అటు విద్యార్థులు ఇటు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే 4 ఏళ్లకోసారి ఇంజనీరింగ్ కాలేజీల బ్యాచ్ వెళ్ళిపోయేటప్పటికి కూడా మాకు ఫీజులు రాకపోతే మేము వాళ్ళకి టీసీలు, మెమోలు ఇచ్చే పరిస్థితి ఉండదు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు వెంటనే మాకు కాలేజీల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే కాలేజీలు నడిపే పరిస్థితి లేదు అని వాళ్ళు మొండికేస్తున్నారు. అయితే ఇది ఎందుకు ఇంత తీవ్రమైంది అని అంటే ఇక్కడ ప్రధాన కారణము కమిషన్లు ఇవ్వట్లేదు అనే ఆరోపణలు ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్నాయి. డబ్బులు లేవనేది ఒకటైతే, డబ్బులు ఎవరికి ఇస్తున్నారు అంటే ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు. మీరు ₹1,00,000 ఇస్తే 20,000 కమిషన్ ఇవ్వాలి, ₹1,00,00,000 ఇస్తే 20 లక్షల కమిషన్ ఇవ్వాలి, 10,000 కోట్లకు ఇంత కమిషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ లెక్కలు వేసుకుంటున్నారు. మొన్న కొండా సురేఖ కూడా ఈ విషయం మీద స్పష్టంగా చెప్పింది. మా ప్రభుత్వంలోనే మంత్రులు కూడా కమిషన్లు ఇవ్వకపోతే ఫైళ్లు కదలటలేవు అని ఆమె చెప్పారు. ఆ తర్వాత 4 ఖర్చుకున్నారు. అయితే అది వేరే సందర్భం. ఎందుకంటే పార్టీలో ఉండి ఒక సత్యాన్ని బయటకు చెప్పినప్పుడు పార్టీ కూడా అంగీకరించదు కాబట్టి వెంటనే దానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోని నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోని ప్రభుత్వంలో ఉన్న అధికారులు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. ఈ రోజు తాజాగా ఇదే విషయం మీద ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఎవరు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. 20% కమిషన్లు ఇవ్వకపోవడం వల్లనే కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఎక్కడికెక్కడ ఆగిపోయాయి. ఇది పెద్ద ఆరోపణ. ఎందుకంటే 10,000 కోట్ల రూపాయలు సంబంధించి ప్రభుత్వం లేదు అంటున్నది. మా దగ్గర 2,000 కోట్లకు కూడా డబ్బులు లేవంటుంటే ఇందులో బిల్లులు రాకపోవడం వల్ల అంటే డైరెక్ట్ గా ఒకవైపు ప్రభుత్వాన్ని, ఇంకోవైపు ఆర్థిక శాఖను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన పోస్టు, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఇటీవల కాంట్రాక్టర్లు చేస్తున్న ధర్నాలు, ఇవన్నీ ఎటువైపు వేలెత్తి చూపెడుతున్నాయంటే ఈ ప్రభుత్వం కమిషన్లు లేకుండా ఫైళ్లన్నీ మీద సంతకం పెట్టడం లేదు. ఫలితంగా కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క వ్యక్తి బాధపడుతున్నారు, నష్టపోతున్నారు. సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా దాదాపు 2 సంవత్సరాలు కావాల్సి వస్తున్నది. ఇంకా మిగిలిన 3 సంవత్సరాల్లోనైనా ప్రజాపాలన అందించాలని ఇప్పుడు మీరు ప్రజాపాలన దినోత్సవం కూడా చేస్తున్నారు సెప్టెంబర్. అట్లీస్ట్ ఈ సెప్టెంబర్ 17 నుంచైనా ఈ కమిషన్లకు విమోచనం జరగాలి. ఇది విమోచన దినోత్సవంగా మీరు ఎలా జరగపట్లేదు. కమిషన్ల విమోచనం జరగాలి, ప్రజాపాలన జరగాలి. అంటే ఈ కమిషన్లకు తెర వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కమిషన్లు ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వము ఇంకా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. రాబోయే ఎన్నికల్లో సరైన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేలుకుంటారా, లేదా ఇది నా చేతిలో లేదు, ఇంకా నేను ముఖ్యమంత్రిని అయ్యాను, ఆ తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు అని వదిలేస్తారా? ఇది మనం తెర మీద చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలకు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.